మనం ఏ పని మొదలుపెట్టినా గణపతిని స్మరించినదే విజయం చేకూరదు. లాభాన్ని, శుభాన్ని అందించడంలో ఎప్పుడూ ముందుండేది మన విఘ్ననాథుడే. విఘ్ననాథుడంటే విఘ్నాలు తొలగించేవాడనే కాదు, అవసరమైనప్పుడు విఘ్నాలు కలిగించేవాడు కూడా. పెద్ద పెద్ద ఆటంకాలు తొలగించడం కోసం చిన్న చిన్న అడ్డంకుల్ని కలిగిస్తాడు స్వామి. ధర్మాన్ని కాపాడేందుకు అధర్మ పరులకు ఆటంకాలని కలిగిస్తాడు మన స్వామి. నమ్ముకున్న వాళ్ళని వెంటుండి కాపాడుకునే ఏకదంతుడు మన స్వామి. ఏకదంతుడు అంటే ఒక దంతం కలవాడని అర్థం కదా. కానీ బ్రహ్మపురాణంలో శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారం ఏకదంతుడు అంటే సర్వశక్తివంతుడని అర్థం వస్తుంది. చంచలమైన మనస్సు కలిగిన మానవుడు అటువంటి చంచలమైన మనస్సు అనే ఎలుకపై అధిష్ఠించిన మహా ఈశ్వర చైతన్యమే గణపతి. గణేశుడికి మరో పేరు వక్రతుండు, అంటే వంకర తొండం కలవాడని అర్థం. వక్రాలను తొండం చేసేవాడనే అర్థం కూడా వస్తుంది. సకల శుభాలను కలిగించే ఆది పూజ్యుడు, సకల గణాలకు అధిపతి కూడా. ఓం నమో గణేశాయ.